ప్రస్తుత కాలంలో టాలీవుడ్‌లో కానివ్వండి, బాలీవుడ్‌లో కానివ్వండి, ఏ పరిశ్రమలో చూసుకున్నా సరే మల్టీ స్టారర్ మూవీ అనేది ఒక సెన్సేషన్‌గా మారింది. ఒక ట్రెండ్‌గా మారింది అని మనం చెప్పుకోవచ్చు. 'త్రిబుల్ ఆర్‌లో' రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడం. తర్వాత చాలా సినిమాలొచ్చాయి. ఇటీవల 'వార్ 2' అంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాయే. ఇంకొకటి చెప్పుకోవాలంటే అటు తమిళనాడులో చూసుకున్నట్లయితే కమల్ హాసన్, రజనీకాంత్ దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత వీళ్ళిద్దరి కలయికలో నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. సో, మల్టీ స్టారర్ మూవీస్‌కి ఒక ఇమేజ్, ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటు టాలీవుడ్‌లో చూసుకున్నా సరే 'విక్టరీ వెంకటేష్' ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం' అయిపోయిన తర్వాత వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ మూవీ రానుంది. ఇక 2027 సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేసేలా పక్కా ప్లానింగ్‌తో అనిల్ రావిపూడి ఎళ్తున్నారు. మరి ఇంతకీ మరో మల్టీ స్టారర్ మూవీ ఏముందా అనే కదా మీ డౌట్. రవితేజ, ఈ శ్రీ విష్ణు ఇద్దరి కాంబినేషన్‌లో గూడా ఒక మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్నారు. దీనికి దర్శకత్వం వహించేది హసిద్ గోలి. మరి ఈ డైరెక్షన్‌లో అసలు రవితేజను, శ్రీ విష్ణుని ఏ విధంగా చూపించబోతారు అనే ఆహ్, ఆసక్తి అయితే అందరిలోనూ నెలకొంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ గురించి కూడా సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. 'వీరాది వీరులంట' అనే టైటిల్ పరిశీలనలో ఉందంట. అసలు ఈ టైటిల్‌ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? 'మాయాబజార్' సినిమా గుర్తే ఉంది గదా! ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. అందరికీ నచ్చినటువంటి సాంగే. అందరికీ మంచి ఫేమస్ సాంగ్ గూడా. ఆ సాంగ్‌లోంచి ఈ టైటిల్‌ని తీసుకున్నారట. మరి అసలు ఈ టైటిల్ ఏ విధంగా ఉంది? ఇక రవితేజని ఏ విధంగా చూపిస్తారు? శ్రీ విష్ణుని ఏ విధంగా చూపిస్తారు? శ్రీ విష్ణు కెరీర్ గూడా ఇప్పుడిప్పుడే మంచి ట్రాక్‌లో వస్తున్నటువంటి వరుస సినిమాలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటు రవితేజ 'ఇరుముడి' సినిమా గూడా ఉంది. మరి ఈ సినిమా అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరు కలిసి ఈ మల్టీ స్టారర్ తీస్తారా? మరి ఇందులో ఏ విధంగా చూపిస్తారు? రవితేజ గారి పాత్రను ఏ విధంగా చూపిస్తారు? శ్రీ విష్ణు గారి పాత్రను ఏ విధంగా చూపిస్తారు? మరి టాలీవుడ్‌లో అయినా, ఏ పరిశ్రమలో అయినా ప్రస్తుతం అయితే మల్టీ స్టారర్ మూవీస్‌కి ఒక ట్రెండ్ వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్, ఇటు శ్రీ విష్ణు అండ్ రవితేజ, అటు చూసుకున్నట్లయితే సీనియర్ స్టార్ హీరోస్ అయినటువంటి కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే రానున్న రోజుల్లో అన్నీ మనం బిగ్ స్క్రీన్ పైన, వెండి తెర పైన ఇద్దరు హీరోలను చూస్తామని మనకు తెలిసిపోతుంది. ఈవెన్ గెస్ట్ రోల్‌లో వస్తూనే మనం ఎంతో ఎక్సైట్ అయిపోతాము. 'వనశంకర వరప్రసాద్' గారిలో గూడా చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ కనిపించి ఏ విధంగా అందరిని కూడా ఉత్సాహపరిచారో మనం చూసాం. మరి అలాంటిది మల్టీ స్టారర్ మూవీ అంటే దాని ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి గదా! ఏ మూవీకైనా ఉంటాయి. మరి ఇందులో రవితేజ ప్లస్ శ్రీ విష్ణు కాంబినేషన్ కూడా యంగ్ అండ్ యంగ్‌గా ఉంది. మరి రవితేజ గారు కొంచెం సీనియర్ మోస్ట్ అయినా సరే ప్రస్తుతానికి అటు శ్రీ విష్ణు యంగ్ దూసుకెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఏ విధంగా చూపిస్తారో అనైతే ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? 'వీరాది వీరులంట' అనే టైటిల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.